వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలుపై బీజేపీ స్పెషల్ ఫోకస్, పిక్కి నాగేంద్ర కీలక వ్యాఖ్యలు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నిడదవోలు పట్టణం, రూరల్, ఉండ్రాజవరం, పెరవలి మండలాల పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా గూడూరి నరసింహరాజు నియమించారు. ఈ సందర్భంగా పిక్కి నాగేంద్ర మాట్లాడారు. బీజేపీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ విజయాలు, ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో టిడ్కో ఇళ్లను త్వరగా లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నిడదవోలు రైల్వే జంక్షన్ అభివృద్ధి, చిన్నకాశీ రేవు అభివృద్ధి, నిడదవోలు టు తాడపల్లిగూడెం ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కంసాలిపాలెం, మాధవరం మధ్య ఎర్ర కాలువపై వంతెన నిర్మాణం, కోరుమామిడి తాడపల్లిగూడెం రోడ్డు మరమ్మతులు, ఉండ్రాజవరం మండలంలో డంపింగ్ యార్డుల సమస్య పరిష్కారం, వేలివెన్లో పీహెచ్సీ భవన్ నిర్మాణ, పెరవల్లో పెండింగ్ హౌస్ లోన్ల మంజూరుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర స్కిల్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బురుగుపల్లి శేషరావు నాయకత్వంలో నిడదవోలు నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని పిక్కి నాగేంద్ర తెలిపారు. కేంద్ర నిధులు మరింతగా తీసుకురావడానికి ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని పిక్కి నాగేంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిపాటి రజని, జిల్లా ఉపాధ్యక్షులు రంగిరెడ్డి గంగాధర్, జిల్లా కార్యదర్శి భూరుగుపల్లి శివరామకృష్ణ, నిడదవోలు రూరల్ మండలం అధ్యక్షుడు చింతల బాలాజీ, ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు కోపినేడి సత్యనారాయణ, పెరవలి మండల అధ్యక్షుడు బల్లు లీలా కృష్ణ, సీనియర్ నాయకులు దేవన పాపారావు, బండి సత్యనారాయణ, నీలం రామారావు, రంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిడదవోలు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నిడదవోలు పట్టణానికి సంబంధించినటువంటి నూతన బీజేపీ అధ్యక్షులుగా నరసింహరాజు గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున వారిని నియమించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి అటు ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు పట్టణం, నిడదవోలు రూరల్లో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలపై పార్టీ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా నిడదవోలు రైల్వే స్టేషన్ ఉండడం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, ఎంపీ గారు పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వంలో నిడదవోలు రైల్వే స్టేషన్ని అభివృద్ధి పనుల నిమిత్తం 27 కోట్ల రూపాయలతోటి అదనంగా మరికొన్ని నిధులతోటి అమృత్ పథకంలో నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం మనం చూసాం. అదేవిధంగా రాబోతున్నది పుష్కరాల సందర్భంగా చిన్న కాశీ రేవును కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇటు నిడదవోలు వైపు నుంచి తాడేపల్లిగూడెం రోడ్డు వైపుకి రైల్వే ట్రాక్ పైనుంచి వేస్తున్నటువంటి ఆ యొక్క ఫ్లైఓవర్ను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిడదవోలు రూరల్ మండలానికి సంబంధించి కంసాలపాలెం, మాధవరం మధ్యలో ఉన్నటువంటి ఎర్ర కాలువపై వంతెనని నిర్మించాలని చెప్పి ప్రజలందరి తరపున భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ మంత్రి గారు దుర్గేష్ గారు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా వారు ఆ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. కోరుమామిడి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గూడెం రోడ్డు ఏదైతే ఉందో చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా ఉంది. ఆ రోడ్డును కూడా త్వరితగతిన పునర్నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా మేము కోరడం జరుగుతూ ఉంది. ఉండ్రాజవరంలో ఉన్నటువంటి గ్రామాల్లో డంపింగ్ యార్డ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మంత్రి గారు దుర్గేష్ గారికి, అలాగే శేషారావు గారికి, అదేవిధంగా ఎంపీ గారి దృష్టికి కూడా ఈ సమస్యని మరింతగా తీసుకొని వెళ్ళి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా వేలువెన్నులో పీహెచ్సీకి సంబంధించి స్థలం కేటాయింపు చేయడం జరిగింది. 1 ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ ప్రాంతంలో భవన నిర్మాణం చేయాలని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. వేలువెన్నులో ప్రభుత్వం చేత భవన నిర్మాణానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క విషయాన్ని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారు
సత్యకుమార్ గారి దృష్టి కూడా నేను తీసుకొని వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెరవలి మండలంలో 2018-19 ఆ కాలంలో హౌసింగ్ లోన్స్ స్థలాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం లోన్ ఏదైతే ఉందో దాని ద్వారా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వారు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రాకపోవడం వల్ల ఇల్లు అయితే కట్టుకున్నారు, లోన్స్ రాలేదు. అది మ్యాపింగ్ కూడా అయింది. అక్కడ అధికారులు ఆ యొక్క లబ్ధిదారులకు చెప్పారు, మీరు ఇల్లు కట్టేసుకోండి, తప్పకుండా బిల్స్ వస్తాయని చెప్పి వారి యొక్క మాట పరంగా లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ ఎంతవరకు కూడా ఆ లబ్ధిదారులకి లోన్స్ ద్వారా వచ్చేటువంటి ఆ లబ్ధి చేకూరలేదు. ఆ యొక్క లబ్ధి ఏదైతే పెండింగ్లో ఉందో ఆ నిధుల్ని తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క నిధులు కూడా లబ్ధిదారులకు అందేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఓవరాల్గా నిడదవోలు అసెంబ్లీ అభివృద్ధి పదంలో ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా మన శేషారావు గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలందరి యొక్క భాగస్వామ్యంతో నిడదవోలు అసెంబ్లీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి నిడదవోలు అసెంబ్లీ అభివృద్ధికి మేము కూడా బాగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.